సీట్ బెల్ట్ వేసుకున్నాం, వార్నింగ్ వస్తుంది. 2500 ఫైనల్లీ గంటన్నర తర్వాత సంగారెడ్డి రీచ్ అయినా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. చాలా రోజులు అయిపోయింది రికార్డ్ చేసి, దగ్గర దగ్గర 5 months అవుతుంది. ప్రజెంట్ అయితే నేను కుకట్పల్లిలో ఉన్నా. ఇక్కడ నుంచి సీట్ బెల్ట్ వేసుకున్నాం, వార్నింగ్ వస్తుంది. ఇక్కడ నుంచి అయితే నర్సాపూర్ వెళ్తున్నా. నర్సాపూర్ దగ్గర ఒక హనుమాన్ టెంపుల్కి. కాకపోతే నాకు నర్సాపూర్ వచ్చేసి 44 kilometers ఉంది. కానీ నేను డైరెక్ట్ నర్సాపూర్ వెళ్ళకుండా లడ్డు వస్తున్నాడు, అందుకనే సంగారెడ్డి పోయి మళ్ళీ సంగారెడ్డి నుంచి అట్లా నర్సాపూర్ పోయి నర్సాపూర్ నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తా. చూద్దాం. ఇక్కడ నుంచి అయితే ఒక 1 hour పట్టచ్చు సంగారెడ్డికి. దగ్గర 40 kilometers ఏముంది, కానీ రోడ్డు అంత బాగుండదు. నాకు కూడా కొత్తగా ఉంది. దగ్గర కరెక్ట్ మారేడుమిల్లి పోయి వచ్చి 5 నెలలు అవుతుంది. జనవరిలో వినము. ఇది మే లాస్ట్ ఈరోజు, రేపు June 1st. టిఫిన్ చేయాలి, ఆకలి అవుతుంది. టిఫిన్ చేసి పోదామని చూస్తున్నా. ఎడ తినాలా అని చూద్దాం. ఏదైనా టీ తాగదామంటే టైము, ఇక్కడ కాఫీ బాగుంటుండే, తాగదాం అనుకుంటున్నా. చూద్దాం. కాకపోతే కారు పార్కింగ్కి ఇబ్బంది. ఏమో అవుతాయి, బట్ నా అవుట్స్కట్లో తాగింది బెటర్ ఏమో. అందులో వెళ్ళిపోదాం. ఇక లడ్డుకి ఇంకా ఫోన్ చేయలేదు. మెయిన్ రోడ్ ఎక్కినాక లడ్డుకి ఫోన్ చేసి చెప్పాలి వస్తున్నా, రెడీ ఉండాలి. లేకపోతే లేట్ చేసిండు అనుకో, మళ్ళీ లేట్ అవుతుంది. మళ్ళీ మధ్యాహ్నం కల్లా వచ్చేయాలి, పని ఉంది. ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈరోజు. ఇంక అమ్మ టైం అయితే 8:34 అవుతుంది. ఈ టైంకే ఫుల్ ట్రాఫిక్ ఉంది. మీకు ఒకసారి ఫోన్ చేద్దాం, ఏమంటాడు. హలో, లేచినా లేదా పల్లడ్మియా? లేచిన ఇప్పుడే బయలుదేరుతున్నాయి. అంతా బయలుదేరు. ఇక్కడ సరే, ఒక 40 నిమిషాలు, గంట పడుతుండొచ్చు. 9:30 లోపు వస్తా. రెడీ ఉండి మరి ఉంటుందా? నిజాంపేట మైఫిల్ దగ్గర ఉన్నా. ఒకటేసారి తమం కాడ లైట్ వచ్చిన వైర్ తెగిపోయి పడ్డది. అదేంటి నా మీద పడ్డదా అనిపించింది. ఒకటేసారి మొత్తం ఫైర్ అయింది. గోప్రో యాంగిల్ కూడా మార్చాలి, ఎట్లా ఇక్కడ అవుతుందేమో. కొంచెం ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్లో కూడా ఒకటి పెట్టిన సెటప్ ఆడ పెడతా. కొంచెం ముందు పోయిన తర్వాత చూద్దాం ఎట్లా వస్తుందో. కార్లో పెట్రోల్ కూడా కొట్టించాలి. కొంచెం ముందు పోయినాక కొట్టిద్దామని చూస్తున్నా. కోతిపోరాడు బాటిల్ పడేస్తాడు రోడ్డు మీదకి. అటు రోడ్ క్రాస్ చేసిండు. 1/2 liter వాటర్ బాటిల్, వాటర్ ఉన్నాయి అలా మూత పెట్టి పడేస్తున్నాడు. బైక్ కూడా ఎక్కితే కింద పడతాడు. అది సైడ్ ఇస్తాడు లేదు, ముంగట బస్సు ఉంది. అది కనిపిస్తలే మీకు గోపురంలో, కానీ ఇటు నుంచి పెడితే కనిపిస్తుంది. అల్విన్ దాటినాక కొట్టిద్దాం పెట్రోల్. దగ్గర నాకు తెలిసి ఇది ఒక 40, అదొక 40, అక్కడ నుంచి 80, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ 40, 120 kilometers అయితే అవుతుంది. 120 అంటే కూడా 1500 అన్న కొట్టియాలి కనీసం. ప్రజెంట్ అయితే మదీనాగూడలో ఉన్న. ఓకే, భారత్ పెట్రోల్ బంక్ ఉంది. ఇది చూద్దాం. ఇక్కడ ఉందిలే ఒకటి.
మళ్ళీ డీజిల్ కొడతారంటే నాకు పెట్రోల్ అటు సైడ్ రా అంటుండు. ఓకే పిలుస్తుండు, వస్తాం. అన్న 2500 అన్న 0 చూడండి. ఓకే. లీటర్ల 26 పాయింట్లు వచ్చింది 2500కి. ఆల్మోస్ట్ మైలేజ్ అయితే 13.5 ఇస్తుంది. చూద్దాం రేంజ్ ఎంత ఉందో. 220 కిలోమీటర్స్ రేంజ్ అని చూపిస్తుంది. ఇంకొంచెం పెరుగుతుంది అనుకుంటున్నా. గోప్రో కొంచెం యాంగిల్ చేంజ్ చేసిన. ఈ యాంగిల్లో అయితే కొంచెం ముందు కూడా కనిపిస్తుంది. ఎట్లా వెళ్తాం. ప్రజెంట్ అయితే లింగంపల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నా. ఫస్ట్ టైం లింగంపల్లి ఫ్లైఓవర్ మీదకి కార్ తీసుకుపోతున్నాను. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా అవుటర్ ఎంబడి అట్లా వెళ్ళిపోతాను నేను అవుటర్కి. చూద్దాం ఎట్లా ఉందో. ఒకసారి బైక్ మీద వెళ్ళినా 1-2 సార్లు బండి నడిపించిన అంతే, అరౌండ్ 5. తర్వాత ఫ్లైఓవర్ మీదకి ఎప్పుడు కార్ తీసుకుపోలే. ఫస్ట్ టైం ఇది రికార్డ్ చేద్దాం, అట్లనే గుర్తుంటుందని అని రికార్డ్ చేస్తున్నా. కానీ చాలా బెటర్ అయిపోయింది ఫ్లైఓవర్ అయిన తర్వాత. లేకపోతే అబ్బా ఏం ట్రాఫిక్ ఇది దాటాలంటే. అయినా ఫ్లైఓవర్ కట్టేటప్పుడు కూడా ఫుల్ డస్ట్. ఇప్పుడు ఆరామ్సే స్మూత్గా వెళ్ళిపోవచ్చు. కాకపోతే జంప్ వస్తుంది ఇట్లా బాగా. ఇక స్మూత్గా లేదు. అంటే ఇట్లా పట్టీలు పెట్టి కడతారు కదా, కట్టేటప్పుడు ఆ పట్టీల కాడ జంప్ వస్తుంది. ఇట్లా స్పీడ్ బ్రేకర్ ఉన్నట్టు అనిపిస్తుంది. అబ్బా ఫ్లైఓవర్ దిగంగానే ట్రాఫిక్ ఉంది ఒక ఫుల్. అది యూటర్న్ ఏదో ఉందనుకుంటా. ఆ యూటర్న్ తీసేయాలి, దగ్గరలో పెట్టుకోవద్దు ఇట్లా. దానివల్ల ఇప్పుడు ఈ ట్రాఫిక్ అంతా. అట్లా అవుటర్ మీద వెళ్ళిపోతే అయితే డైరెక్ట్ పటాన్చెరు దాకా ఏ ప్రాబ్లం ఉండదు. కాకపోతే నేను బంజారాహిల్స్లో ఉంటే అట్లా వస్తాయి. ఈరోజు కుకట్పల్లిలో ఉన్నా కాబట్టి ఇట్లా వచ్చిన. ఒకవేళ బంజారాహిల్స్ ఉంటే డైరెక్ట్ ఐక్య దగ్గరికి ఆ ఓఆర్ ఎక్కించి ఓఆర్ తర్వాత డైరెక్ట్ పటాన్చెరులో దిగి వెళ్ళిపోతే ఏ ట్రాఫిక్లో ఉండదు, ఏముండదు. తొందరగా పోవచ్చు. రికార్డ్ చేసేటప్పుడు సాంగ్ ప్లే చేస్తాను నేను, ఎందుకంటే కాపీ రైట్ మొత్తం తీసేయాల్సి వస్తుంది. లడ్డూకి 9:30 దాకా సంగారెడ్డి వస్తా అని చెప్పిన. నేను ఇంకా పటాన్చెరులో ఉన్నా. పటాన్చెరు బస్ స్టాప్ కూడా క్రాస్ కాలే. ఈ అమ్మ ఏం ట్రాఫిక్ ఉంది. మియాపూర్లో స్టార్ట్ అయింది ట్రాఫిక్. ఇంకే అందకుందో. ఇది ఒక్కటి లాస్ట్ నాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడ బస్ స్టాప్లకి బస్సులు కూడా రోడ్డు మీకు వస్తూ ఉంటాయి. ఇది ఒక్కటే అయింది అనుకో వెళ్ళిపోతాం అనుకుంటున్నా. గంట అయింది కుకట్పల్లి నుంచి పటాన్చెరు వచ్చిన. అదే ఒకవేళ బైక్ ఉంటే వెళ్ళిపోతుంటాయి. బైక్ తీసుకుపోవడానికి కారణం ఇంకోటి ఉంది. ఆ గుడి దగ్గర కొన్ని కోతులు ఉంటాయి. వాటికి ఏమైనా ఫ్రూట్స్ కొండ పోదాం అన్నాడు మనోడు, బనానా అట్లాంటివి. అందుకని చెప్పి కార్ తీసుకుపోతున్నా, లేదంటే బైక్కి ఉండబోతుంటుంది. అయినా వెళ్ళే కార్లో ఉండిపోతే బాగా. ఇప్పుడే ఒక ట్రాఫిక్లోకి వచ్చిన కొడుకు
కియా సెల్టాస్తో గుద్దిండు. ఏం కాలేదు కార్కి అయితే, కానీ తిరిగి వార్నింగ్ ఇచ్చిన దిగి. అది మినిమం బేసిక్ సెన్స్ ఉండదు కొడుకులకి, ఎట్లా నడుపుతావేమో కార్లు. ఫుల్ ట్రాఫిక్ ఉంది, బంపర్ టు బంపర్ రప్పని గుద్దిన వెనకకి నచ్చి. ఒక సాంగ్ పెట్టుకుని పోదాం ఇక. ఫైనల్లీ 1.5 గంట తర్వాత సంగారెడ్డి రీచ్ అయినా. సంగారెడ్డి ఎక్స్ రోడ్ లడ్మియా ఇల్లు ఇడికి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. Number you have dialed is currently busy. Please try. బిజీ వస్తుంది ఏంది చూస్తుండా. వస్తున్నా. మేమైతే బనానా, వాటర్ మెలన్ అండ్ కొన్ని బిస్కెట్లు తీసుకున్నాము ఇక్కడ సూపర్ మార్కెట్లో. ఇవన్నీ తీసుకుని అయితే ఇక్కడ సంగారెడ్డి నుంచి బయలుదేరినాము. నాకు తెలిసి ఒక 20 to 30 మినిట్స్లో టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోతాం.
కోతులు ఎక్కువ ఉండేసరికి బిస్కెట్ ప్యాకెట్ ఓపెనింగ్ టైం ఇస్తలేవు అవి, అందుకని కార్లో కూర్చొని ఓపెన్ చేస్తున్నాము, బయటికి వెళ్ళి వాటికి వేస్తాం. అది వస్తుంది కోట కొట్టిన ఛాన్సెస్ లేవు వాడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకేనా ఫోటో వీడియో అన్నీ పెట్టారా చూడు. గది అది మేమైతే రోడ్డు నుంచి కొంచెం లోపలికి ఉన్న ప్లేస్లో కోతులకైతే ఫీడ్ చేసినాము. ఇదంతా గుడి ప్లేస్ అన్నమాట. రోడ్ నుంచి కొంచెం లోపలికి ఉంది. మీరు కూడా ఎప్పుడైనా వేయాలంటే రోడ్ దగ్గర మాత్రం వేయకండి, ఎందుకంటే రోడ్ పైన వెహికల్స్ వస్తాయి కాబట్టి వెహికల్స్కి డిస్టర్బ్ అవుతుంది. ప్లస్ అవి స్పీడ్గా ఉంటే కోతులు కూడా ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని చెప్పి మీరు ఈ గుడి మీరు నర్సాపూర్ నుంచి చేగుంట పోయే రూట్లో రైట్ సైడ్లో ఉంటుంది. మేము రిటర్న్ అయితే హైదరాబాద్కి వచ్చేసినాం. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ ఎక్కడికి అనేది ప్లానింగ్ నడుస్తూ ఉంది, ముందు అప్డేట్ చేస్తాం.